ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ లో మరో దుర్మార్గమైన కోణం బట్టబయలైంది. బండి సంజయ్ కొడుకును పోక్సో కేసు నుంచి తప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నది రేవంత్ సర్కార్. ఇప్పటికే సిట్ పేరుతో కాలయాపన కుట్ర చేశాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కుల సంఘాల పేరుతో మంత్రి పొన్నం ప్రభాకర్ మరో కుట్రకు తెరలేపాడు. నేరస్తుని విచారించి శిక్షించాల్సిన మంత్రులే కుల పంచాయతీ ద్వారా సెటిల్ చేసుకోవాలని చెప్తున్నారు. బండి సంజయ్ది బాధితురాలిది ఒక్కటే కులమని చెప్పుకొచ్చిన పొన్నం కుల పెద్దలు ఈ విషయాన్ని పెళ్లి చేయడం ద్వారానో లేదా పంచాయతీ చేసో పరిష్కారం చేయాలని సూచించాడు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. లైంగిక దాడి జరిగిందని కేసు పెడితే పెళ్లి చేసి సెటిల్ చేసుకోమనడం ఏ దేశం చట్టం ప్రకారం న్యాయం మిస్టర్ పొన్నం? లేదా పంచాయతీ చేసి సెటిల్ చేసుకోవాలని చెప్పడం అంటే ఏదో రకంగా సెటిల్ చేసుకోమని చెప్పడం కాదా? అంటే బాధితురాలని నయానో భయానో దారి తెచ్చుకోమని చెప్తున్నారా మంత్రి పొన్నం ప్రభాకర్? మైనర్ను పెళ్లి చేసుకోవడం కూడా చట్టరీత్యా నేరమేనని తెలియదా మంత్రి గారికి? అసలు మైనర్ అమ్మాయితో లైంగిక సంబంధం ఉండటం పోక్సో చట్టం ప్రకారం తీవ్ర నేరం. దీనిపై బాధితురాలు కంప్లైంట్ చేస్తే ఆమెకు అండగా నిలవకుండా ఇవేం దిక్కుమాలిన సలహాలు మంత్రివర్య? బండి సంజయ్ కొడుకు భగీరథు చేసిన దానికి ఇది వత్తాసు పలకడం కాదా? ఈ లెక్కన రేవంత్ సర్కారు మంత్రి పొన్నం కూడా ఈ నేరాన్ని ప్రోత్సహించినట్టు కాదా? ఏదో ప్రభుత్వాన్ని కొంత వ్యక్తులను బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఎవరు కూడా కులాల ప్రస్తావన, బీసీలు, ఎస్సీ, ఎస్టీల ప్రస్తావన లేదు. అమ్మాయి కూడా సేమ్ ఆ కులానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఇక్కడ ఎవరు కూడా రాజకీయం చేసే ఆలోచన లేరు. అయితే పెద్ద మనుషులు కుల పెద్ద మనుషులుగా ఇష్యూను పంచాయతీ చేసి పెళ్లి చేస్తారా, పంచాయతీ చేస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం. అండర్ ఏజ్ ఉన్నప్పుడు దానికి ఉండే చట్టం ఉన్నటువంటి నిబంధనలు ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ కొంత కుల సంఘానికి సంబంధించిన ప్రతినిధులు ఏదో ప్రభుత్వాన్ని కొంత వ్యక్తులను బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఎవరు కూడా కులాల ప్రస్తావన, బీసీలు, ఎస్సీ, ఎస్టీల ప్రస్తావన లేదు. అమ్మాయి కూడా సేమ్ ఆ కులానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఇక్కడ ఎవరు కూడా రాజకీయం చేసే ఆలోచన లేరు. అయితే పెద్ద మనుషులు కుల పెద్ద మనుషులుగా ఇష్యూను పంచాయతీ చేసి పెళ్లి చేస్తారా, పంచాయతీ చేస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం. అండర్ ఏజ్ ఉన్నప్పుడు దానికి ఉండే చట్టం ఉన్నటువంటి నిబంధనలు ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ